Hare Krishna. The 7 purposes of ISKCON, Srila Prabhupada. First purpose, to systematically propagate spiritual knowledge to society at large and to educate all people in the techniques of spiritual life in order to check the imbalance of values in life and achieve real unity and peace in the world. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సప్త ఆశయాలు ఒకటో ఆశయం సమాజానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని క్రమపద్ధతి ప్రకారం ప్రచారం చేయడం, జీవితంలో విలువలను సక్రమంగా నిలబెట్టు కొరకు నిజమైన ప్రపంచంలో నిజమైన సమైక్యతను శాంతిని సాధించే నిమిత్తం అందరికీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జీవిత మెలకువలని గురించి బోధించడం. A quote by Srila Prabhupada from the book Sri Navamrita, the quote from the Nectar of Devotion. శ్రీ నామామృత నుంచి ప్రభుపాదుల వారి వ్యాఖ్యానము ఈ యొక్క భక్తి రసామృత సింధు అనే పుస్తకం నుంచి. A small attachment for chanting Hare Krishna can arouse devotional ecstasy even in a neophyte. అయితే చిన్నపాటి బంధన ఏదైనా ఉన్నా సరేను, అంటే భగవంతుని నామం పట్ల ఆ రుచి ఆ బంధన అనేది కలిగి ఉన్నా సరేను, ఈ యొక్క భక్తుక్త సేవలో ఒక దివ్యమైన స్థాయికి తన్మయ స్థాయికి చేరుతుంది. Rupa Goswami has stated that the 5 kinds of devotional activities, namely residing in Mathura, worshipping the deity of the Lord, reciting Srimad Bhagavatam, serving a devotee and chanting the Hare Krishna mantra. అయితే రూప గోస్వామి వారు చెప్పిన ఈ యొక్క 5 విషయాలు ఏవైతే ఉన్నాయో, ఒక శ్రీ చైతన్య మహాప్రభు కూడా చెప్పిన ఈ యొక్క 5 విషయాలు ఏవైతే మధుర వాసము, తర్వాత శ్రీ విగ్రహాలని ఆరాధించడము, తర్వాత శ్రీమద్ భాగవతాన్ని ఇక పారాయణ చేయడము, తర్వాత భక్తుల్ని సేవించడము, ఈ రకమైన ఈ విషయాలన్నీ అన్నమాట చాలా చాలా ముఖ్యమైనవి. These 5 are so potent that a small attachment for any one of these 5 items can arouse devotional ecstasy even in a neophyte. అయితే ఒక ప్రారంభ స్థాయి భక్తుడికి కూడా, అంటే చాలా ప్రారంభ స్థాయి భక్తుడికి కూడాను ఇతను భక్తిలోన చాలా తన్మయత్వ స్థాయికి చేరుకోగలడు ఈ 5 విషయాల్లో ఏ ఒక్క విషయానికైనా బంధన కలిగి ఉంటే కనుక. You can see all the 5 items. Holy name is there. Example, residing in Mathura. Any dham when you stay there means chanting is there. Even one doesn't chant, he has to hear others chanting. Even hearing the holy name is so powerful. అయితే ఇక్కడ చూడండి, 5 విషయాలు ఎంత శక్తివంతమైనవి 5 విషయాలు కూడా. అంటే ఇందులో హరినామం ఉంది, తర్వాత మధురవాసం అంటే ఇక్కడ ధామంలో నివసించడం. ధామంలో ఏదైనా మీరు ధామంలో నివసించారనుకోండి, మీరు నామం జపం చేయకపోయినా కనీసం నామాన్ని మీరు శ్రవణం చేస్తారు. Next comes worshipping the deity of the Lord. Even there, holy name is there. Without holy name, we cannot chant or worship the deity. అయితే ఇక్కడ అర్చామూర్తుల్ని ఆరాధించేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క నామాన్ని మనం కీర్తించాల్సి ఉంటుంది, నామం జపం చేయాల్సి ఉంటుంది. లేకపోతే నామక సంకీర్తన అనేది లేకుండా ఈ యొక్క అర్చామూర్తుల్ని మనం ఆరాధించలేము. Reciting Srimad Bhagavatam is full of Krishna's name, holy names of the Lord. ఇప్పుడు శ్రీమద్ భాగవతాన్ని పారాయణ చేయడము, అధ్యయనం చేయడము, శ్రీమద్ భాగవతం పూర్తిగా కృష్ణుని యొక్క నామం గురించే వర్ణన ఉంటుంది. Sadhu Sangha, serving a devotee means holy name is there. Once we take the association of the devotee means we chant the holy name. అయితే ఒక భక్తుడిని సేవించడం సాధు సాంగత్యం. ఇక సాధు సాంగత్యం ఒక భక్తుడిని సేవించడం అంటే అక్కడ ఖచ్చితంగా మన యొక్క నామ సంకీర్తన అనేది ఉంటుంది, భగవన్ నామాన్ని అక్కడ జపం చేయవచ్చు. So Prabhupada says, even little attachment if you have for the holy name, even for a neophyte, you'll experience the ecstasy. అయితే ప్రభుపాదులు ఇక్కడ చెప్తున్నారు, ఏ కొద్దిపాటి ఒక చిన్నపాటి బంధన ఉంది హరినామ సంకీర్తన పట్ల, నామం పట్ల బంధన అనేది కొంచెం పాటి ఉన్నా సరేనో, అది ఒక ప్రారంభ స్థాయి భక్తుడికి అతను ఎంత ఉన్నతమైన ఒక భక్తిలో ఒక తన్మయపరితమైన స్థితికి చేరుకుంటాడు అతను. Today devotees are continuing in spiritual life means we should understand they have some attraction for the holy name. Without the attraction, it is not possible in Kali Yuga even to continue the devotional activities. అయితే ఈ రోజు కూడా భక్తులందరూ వారు నిర్దిష్టంగా ఈ యొక్క భక్తి సేవలో నెలకొని ఉన్నారంటే దానికి ఉండాలంటే దానికి ఖచ్చితంగా నామం పట్ల ఎంతో కొంత బంధన, ఎంతో కొంత రుచి వాళ్ళు కలిగి ఉన్నారు. Because in the beginning experience what we experience, this ecstasy, that is holding us even today. Without offenses, if we chant the same experience, ecstasy experience, we will experience it. అయితే మనం ప్రారంభ స్థితిలో ఉన్నప్పుడు, ఒక కొత్తలో మనం ఒక మందిరంలో మనం వచ్చినప్పుడు ఏదైతే ఒక అనుభూతిని పొందామో,
ఆ అనుభూతి మనల్ని ఈ రోజు దాకా మనల్ని భక్తిలో నిలబడేలాగా మనకి ప్రోత్సహిస్తుంది. ఆ అనుభూతి ఈ రోజుకి మనల్ని తీసుకెళ్తుంది. హరే కృష్ణ. అన్ని వాంఛలను తీర్చే కల్పవృక్షాలంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాను. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य शहीदास ठाकुर की जय. शिला प्रभुपाद की जय. गुरुदेव की जय. निधाय गौर प्रेमानंदे. हरि हरि बोल.